హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కేఎఫ్సి చికెన్ మన ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్న, చిన్న చిన్న కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, ఒక స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూను పెరి పెరి మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మసాలా అంతా చికెన్ ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేసుకొని మనము 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు కార్న్ఫ్లేక్స్ పౌడర్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. నేను ఈవినింగ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను మార్నింగే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక సైడ్ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను హీట్ కోసం. చికెన్ ఒకసారి మళ్ళీ మనము కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-6 పీసులు తీసుకొని మనము ఈ పిండిలోకి వేసేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు ఆ పిండిలో మంచిగా 2-3 మినిట్స్ మర్దన చేయాలి. ఇలా మనము తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా మొత్తం చికెన్ ముక్కలు ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చెన్ని తీసుకొని అందులోకి మనం చేసుకున్న చికెన్ ముక్కల పౌడర్లో ఇలా చేయడం వలన ఎక్సెస్ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము చికెన్ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మంచిగా కలుపుతూ మంచి కలరు చికెన్ ముక్కలు మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే ముక్క లోపల వరకు ఉడుకుతుంది మంచిగా.
చూసారు కదా, ఇలా కలర్ వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా అయ్యాయి. ఇలా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో కొన్ని ముక్కలు వేసి వేయించుకుందాం. చూసారు కదా, అంతే అండి. KFC చికెన్ మనం ఎంత సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దాని మీద ముక్కల మీద కొంచెం పెరి పెరి మసాలా వేసుకొని మనము ఎంజాయ్ చేసేయవచ్చు. అంతే అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.